తెలుగు ఇండస్ట్రీకి ఒక 5, 6 ఏళ్ళుగా పేరు రావటానికి ఇండియా వైడ్‌గా పాన్ ఇండియా మూవీలు చేయటం వల్లనే ఈ నేమ్ వచ్చింది అని చెప్పి చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు మాట్లాడుకోవడం జరుగుతుంది. కొంతమంది హీరోలు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అంటే పాన్ ఇండియా మూవీలు ఎప్పుడైతే బయటకొస్తున్నాయో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇండియా వైడ్‌గా పాపులారిటీ వచ్చింది. అదేవిధంగా రెవెన్యూ కూడా పెరిగింది తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పి చెప్పుకుంటున్నారు. యాక్చువల్‌గా తెలుగు ఇండస్ట్రీ బ్రతుకుతుంది మాత్రం చిన్న సినిమాల వల్లనే. పాన్ ఇండియా మూవీలు గనుక చూసుకుంటే గనుక మీరు సంవత్సరానికి ఒకటో, రెండో మహా అయితే 3 రావటం కష్టం. అంతకుమించి రావు. వీటి వల్ల తెలుగు ఇండస్ట్రీ బ్రతుకుతుందా అంటే లేదు, ఖచ్చితంగా కాదు. నేమైతే వచ్చుండొచ్చు. ఇండియా వైడ్‌గా పాపులారిటీ, కొంచెం క్రేజు, పేరు వచ్చుండొచ్చు. అలానా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా వచ్చింది, ఇంత భారీ సక్సెస్ కొట్టింది అని చెప్పి నేమైతే వచ్చుండొచ్చు. 1, 2 అవార్డులు కూడా వచ్చుండొచ్చు ఆ సినిమాలకి. బట్ తెలుగు ఇండస్ట్రీ బ్రతుకుతుంది మాత్రం చిన్న సినిమాల వల్లనే. ఒక రకంగా చిన్న సినిమాల్ని ఈ పాన్ ఇండియా మూవీలు చంపేస్తున్నాయి. ఎలాగో చెప్తాను. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఏదన్నా రిలీజ్‌కి దగ్గరలో ఉందనుకో, ఒక 5, 6 నెలల ముందు నుంచే వాయి కొడుతున్నారు. హైప్ తీసుకొస్తున్నారు ఆ సినిమా మీద. ఆ సినిమా ఈ విధంగా ఉంటది. సీన్స్ ఈ విధంగా ఉంటాయి. ఏదో ఒక సోది క్రియేట్ చేస్తారన్నమాట. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు ఏదో ఒక సోది క్రియేట్ చేస్తారు ఆ సినిమా మీద. ఆ సినిమా ఇన్ని వందల థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది అని చెప్పి ఒక రకంగా బీభత్సమైన హైప్ తీసుకొచ్చేస్తారు ఆ సినిమా మీద. నిక్కచ్చిగా చెప్పాలంటే గనక ఈ హైప్ తీసుకురావటం వల్ల ఆడియన్స్ కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే పలానా పాన్ ఇండియా మూవీ వస్తుంది, ఆ సినిమాకెళ్ళి థియేటర్‌కెళ్ళి చూద్దాం. మిగిలిన చిన్న సినిమాలు ఏమన్నా బాగున్నాయి అని చెప్పి టాక్ వచ్చినా గానీ ఆ ఓటీటీలో వస్తది కదా! ఓటీటీలో చూస్తే సరిపోతది. థియేటర్ దాకా ఎందుకు ఎళ్తాం? ఆ చిన్న సినిమాని ఆదరించడం ఎందుకు అని అనుకుంటున్నారు. నిజంగా బ్రతికేది తెలుగు ఇండస్ట్రీ. ఆ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులందరూ బ్రతికేది చిన్న సినిమాల వల్లనే. పెద్ద సినిమాల షూటింగ్‌లు ఎక్కడ జరుగుతాయి? హైదరాబాద్‌లో జరుగుతాయా? లేపోతే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతాయా? తెలంగాణలో జరుగుతున్నాయా? ఎక్కడికో బయటికెళ్ళి షూటింగ్‌లు చేసుకొస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు గానీ, ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం బ్రతుకుతలేదు పెద్ద సినిమాల వల్ల. ఒక రకంగా చెప్పాలంటే పాన్ ఇండియా సినిమాల వల్ల బ్రతికేది ముఖ్యంగా హీరోలు. పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడంటే బడ్జెట్‌లో 500,00,00,000, 600,00,00,000 ఖర్చవుతున్నాయి. 500,00,00,000, 600,00,00,000 పెద్ద సినిమాలకి ఏ విధంగా ఖర్చవుతున్నాయో తెలుసా? పాన్ ఇండియా మూవీలకి ముఖ్యంగా అంత బడ్జెట్‌లో అవ్వడానికి గల కారణం హీరోకి, హీరోయిన్‌కి, దర్శకుడికి, మిగిలిన ఆర్టిస్ట్‌లకి ఇచ్చే పారితోషికం ఏదైతే ఉందో అది ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల. ముఖ్యంగా హీరో అధిక మొత్తంలో లాభం పొందుతాడు. 100,00,00,000, 200,00,00,000 లేకపోతే సినిమాలో సగం వాటాలో తీసుకోవడం జరుగుతది. అంటే సినిమా తీయటానికి పెట్టుబడి తక్కువే. ఈ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువైపోవడం వల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది. దాన్ని మన మీద రుద్దుతున్నారు తిరిగి. ఏ విధంగా అంటే మేము పెద్ద సినిమా తీసాం, 500,00,00,000, 600,00,00,000 ఖర్చు అయిపోయింది. అందుకని మేము టికెట్ల రేట్లు పెంచుకుంటాం అని చెప్పి టికెట్ల రేట్లు పెంచేస్తున్నారు. పోనీ 500,00,00,000, 600,00,00,000 ఖర్చు అయిన దానికి ప్రభుత్వానికి ఏమన్నా లెక్కలు చూపిస్తున్నారంటే ఏం చూపించరు. వీళ్ళు ఎళ్లి అడుగుతారు. మా సినిమాకి ఇంత ఖర్చు అయింది. టికెట్ల రేట్లు పెంచుకోవాలి. అంటే ప్రభుత్వాలు కూడా పెంచుకునే వెసులుబాట్లు ఇచ్చేస్తున్నాయి. డైరెక్ట్‌గా ఆడియన్స్‌ని ఎదురు పప్పల్ని చేసి మన జేబులోంచి డబ్బులు తీసేసుకుంటున్నారు పెద్ద సినిమాలు. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్. చిన్న సినిమాలు చూసుకోండి మీరు. చిన్న సినిమాలు ఎక్కడ షూటింగ్ అవుతాయి? మన తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ అవుతాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు బ్రతుకుతారు. చాలామంది జూనియర్ ఆర్టిస్టులు 2 పూటల అన్నం దొరుకుతది. ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు మీరు హైదరాబాద్ వెళ్తే తెలుస్తది ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు బ్రతుకుతున్నారు. చిన్న సినిమాల వల్ల థియేటర్ వాళ్ళు బతుకుతారు. ఎందుకంటే తక్కువ రేట్లకి సినిమాలు దొరుకుతాయి. చిన్న సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్లు బతుకుతారు. చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు ఎవరన్నా ఉన్నారనుకో, ఇలాంటి పాన్ ఇండియా మూవీలు కొనలేరు. ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఆ రేంజ్‌లో చేస్తున్నాయి ఆ సినిమాలు. పెద్ద హీరో ఎవరో ఒకళ్ళు ఉంటారో, ఆళ్ళ క్రేజ్ ఉంటది. బిజినెస్ అయిపోతది. ఆ సినిమా ఆడినా ఆడకపోయినా నిర్మాత బతికిపోతాడు, హీరో బతికిపోతాడు, మిగిలినోళ్ళందరూ బతుకుతారు. డిస్ట్రిబ్యూటర్లు దెబ్బైపోతారు. ఏదన్నా తేడా కొడితే థియేటరోళ్ళు దెబ్బైపోతారు. కానీ చిన్న సినిమా వల్ల పెట్టే పెట్టుబడి తక్కువ. చిన్న సినిమా వాళ్ళు. మన ఏరియాలోనే షూటింగ్ జరుగుతది మాక్సిమం. మన చుట్టూ ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు. చిన్న సినిమాలు ఎన్ని ఎక్కువొస్తే అంతలా ఇండస్ట్రీ బ్రతుకుతది. పెద్ద సినిమాలు ఏమున్నాయి? ఈడ్చిచంతే ఓ 10 మంది హీరోలున్నారు. వాళ్ళే సంవత్సరానికి ఒకటో, రెండో సినిమాలొత్తాయి. పెద్ద హీరోల సినిమాలు ఒకటో, రెండో వత్తాయి. పాన్ ఇండియా మూవీ సినిమాలు. పోనీ అయేమన్నా కథలేమన్నా గొప్పగా చెప్తున్నారా అంటే
ఏమీ లేదు. ఒక ప్యాటర్న్ పట్టుకున్నారు. సినిమాలో 4-5 ఎలివేషన్ సీన్స్ పెట్టడం, 4-5 యాక్షన్ సీన్స్ పెట్టడం, ఏదైనా మెసేజ్ ఏదన్నా ఇస్తున్నారంటే అది కూడా లేదు. సోషల్ మెసేజ్ ఎలిమెంట్స్ కూడా లేవు మ్యాక్సిమం. ఒక రకంగా ఓపెన్గా చెప్పుకోవాలంటే కనుక పాన్ ఇండియా మూవీల వల్ల పేరు ఏ విధంగా అయితే వచ్చిందో పాన్ ఇండియా మూవీల వల్ల అదే విధంగా తెలుగు ఇండస్ట్రీకి కూడా నష్టం జరుగుతుంది. ఆడియన్స్కి ముఖ్యంగా నష్టం జరుగుతుంది. వాళ్ళ జోబులోంచి డబ్బులు ఈజీగా లాగేసుకుంటున్నారు. ఒక హైప్ తీసుకొచ్చి ఒక భ్రమలోకి తీసుకెళ్ళాలని ఆడియన్స్ని ఏదో గొప్ప కళాఖండం తీసామని చెప్పి ఒక భ్రమలోకి తీసుకెళ్ళి వాళ్ళ జోబులోంచి డబ్బులు లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న సినిమాలు బాగున్నా మంచి టాక్ వచ్చిన థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు ఆడియన్స్. ఊరే బాగుందిరా బాబు ఈ సినిమా వెళ్ళి చూడండి రా బాబు అని చెప్పినా కానీ ఎవడో వెళ్ళి నాదులేడు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చిన్న సినిమాని చూద్దాం అనుకుంటున్నాం. చిన్న సినిమాని కనుక ఆదరించకపోతే కనుక తెలుగు ఇండస్ట్రీ చాలా నష్టపోతుంది. పాన్ ఇండియా మూవీస్ కాదు, చిన్న సినిమాల్ని ఖచ్చితంగా ఆదరించాలి. ఓటీటీలో కాదు, థియేటర్కి వెళ్ళి ఆ సినిమాలు చూస్తేనే తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. 10 మంది బ్రతుకుతారు తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు స్టేట్లో ఉన్న వాళ్ళు 10 మంది బ్రతుకుతారు. పాన్ ఇండియా మూవీల వల్ల బ్రతికేదేం చేసేదేమీ లేదు. అన్నీ బయట అవుట్డోర్లే షూటింగ్లు జరుగుతాయి. ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ షూటింగ్లు జరిగే శాతం చాలా తక్కువ. బడ్జెట్ల పేరుతో మన దగ్గర డబ్బులు గుంజేసుకుంటారు. అదే చిన్న సినిమా బాగుందనుకో అందరూ బ్రతుకుతారు. ఆడియన్స్ కూడా హ్యాపీగా చూసి థియేటర్ నుంచి బయటికి వెళ్ళగలుగుతారు. సో పాన్ ఇండియా మూవీకి నార్మల్ మూవీకి పెద్ద తేడా ఏమీ లేదు. పాన్ ఇండియా మూవీ అంటే హీరోలు రెవెన్యూ ఎక్కువ తీసుకుండి సినిమా రేంజ్ పెంచేస్తున్నారు. పెద్ద హీరోలు ఉంటారు, పెద్ద సినిమా అవుతుంది. అదే చిన్న సినిమా అనుకోండి, బడ్జెట్లు తక్కువ అవుతాయి, చిన్న హీరో ఉంటాడు. ఏ సినిమా అయినా కథనం లేకపోతే కనుక ఏమీ ఉండదు, మిగిలిదేమి ఉండదు. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ బాగున్నది అనడానికి కారణం అయితే చిన్న సినిమాలే, పాన్ ఇండియా మూవీస్ అయితే కాదు. పాన్ ఇండియా మూవీస్ వల్ల నేమ్ అయితే వచ్చుండొచ్చు, పేరు అయితే వచ్చుండొచ్చు. అంతేగాని తెలుగు ఇండస్ట్రీ బ్రతుకుతుంది మాత్రం పాన్ ఇండియా మూవీల వల్ల కాదు ఎట్టి పరిస్థితుల్లోని.